కేంద్ర ప్రభుత్వ గిరిజన మంత్రిత్వ వ్యవహారాల శాఖ మరియు ట్రైబల్ కల్చర్ అండ్ ట్రైనింగ్ మిషన్ వారి ఆధ్వర్యములో శ్రీ బిర్సా ముండా గారి 150వ జయంతిని పురస్కరించుకొని 4వ రోజు అనగా 2025 నవంబరు 5వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు ఐటీడీఏ యానాదులు నెల్లూరు కార్యాలయములో Workshop with Tribal Traditional Healers, a two-day workshop with Tribal Traditional Healers in collaboration with the Ayush Department ను ఏర్పాటు చేయడమైనది. ఈ కార్యక్రమానికి ఆయుష్ శాఖ వైద్యులను ఆహ్వానించి గిరిజన ప్రాంతాలలో నిర్వహించు ప్రాచీన వైద్య కళపై అవగాహన కల్పించవలసినదిగా కోరడమైనది. అందులో భాగంగా ఆయుష్, యునానీ శాఖల నుండి వైద్యులు హాజరైనారు. తదుపరి హోమియోపతి శాఖలోని సీనియర్ మెడికల్ ఆఫీసరు శ్రీమతి సరళ హెప్సిభా, యునానీ శాఖలో శ్రీమతి కోమలి మరియు ఆయుష్ శాఖలో శ్రీమతి సుధారాణి మెడికల్ ఆఫీసర్లు పాల్గొని గిరిజన ప్రాంతాలలో ఉన్న ప్రాచీన, యునానీ, ఆయుర్వేద వైద్యులకు అవగాహనను కల్పించినారు. ఈ అవగాహన సదస్సులో ప్రాజెక్టు అధికారి వారు మాట్లాడుతూ, గిరిజన ఏజెన్సీ ప్రాంతాలలో నివసిస్తున్న గిరిజనులు విశ్వసిస్తున్న ఈ ప్రాచీన వైద్యం గురించి తన యొక్క అనుభవాన్ని ఒకసారి మనన చేసుకుని కార్యక్రమానికి హాజరైన వైద్యులను ఈ ప్రాచీన వైద్యం గురించి తెలుపవలసినదిగా కోరినారు. పండుపిండాక ఇంకా ఉంది. నాకు ఒక కిడ్నీ ప్రాబ్లం వస్తే అంత ఆయుర్వేదం అన్నీ వాడని ఏది వాడదు. అప్పుడు పండుపిండాకు రోజు 4 ఆకులు పళ్ళకు తగలకుండా నలిపి గొంతులో వేసుకుంటే స్టోర్ పెట్టి అప్పటి నుంచి ఇప్పుడు కూడా ఎక్కడికి వెళ్ళినా పండుపిండాకు మోస్తూనే ఉంటాం. పండుపిండి కానీ తర్వాత కూడా ఉంటుంది కదా, పండుపిండి ఆకుల నుంచి వస్తాయి కదా, ఆకుల నుంచి మొక్క వస్తాయి. రణపాలు కూడా పండుపిండి లాగా అది చేస్తుంది. అట్లా మనకి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఒకటి మన ట్రైబల్ ఏరియాస్లో ఇప్పటికి కూడా చాలా చోట్ల అంటే మన దగ్గర ఇక్కడ తక్కువ కానీ ఉంది. నాన్ ట్రైబల్ ఏరియాస్ కూడా ఇప్పుడు కొన్ని మొండి జబ్బులు ఎక్కడా తగ్గన జబ్బుకి దీనికే వెళ్ళేది ఉంటుంది. పరంపర వైద్యులు, అనువంశిక వైద్యులు, ట్రెడిషనల్ హీలర్స్, వీళ్ళు అంతా కూడా వీళ్ళు ఎలా వీళ్ళ గురుముఖత నేర్చుకొని ఉండొచ్చు. వాళ్ళకి గురువులు ఉండొచ్చు. మీరు చెప్పారు కదా గురువు గారు అన్నట్టు. ఇంకొకళ్ళు తల్లిదండ్రుల ద్వారా నేర్చుకొని ఉండొచ్చు. కొందరు ఎవరైనా సాధువులు లేదా మిత్రుల ద్వారా తెలుసుకొని ఉండొచ్చు. ఎట్టకెళ్ళి వైద్యాన్ని అయితే నేర్చుకున్నారు, మీరు ప్రాక్టీస్ చేస్తున్నారు. వేరే ఆయుర్వేదానికి నేను చెప్తాను డిఫరెన్స్ మీకు. ఆయుర్వేదమే మనమందరం చేసేది ఆయుర్వేదమే, బట్ తేడా చెప్తాను. మాకేంటంటే 5.5 years మేము కోర్స్ చేసాము, మళ్ళీ 3 years ఎండీ చేసిన వాళ్ళము. మాకు మా బుక్లో ఉన్నవి మాత్రమే మేము ప్రాక్టీస్ చేస్తాము, చెప్తాము కూడా. అవి ఏదైనా ఎథికల్ కావచ్చు, క్లాసికల్ కావచ్చు. బుక్లో ఏవైతే ఇచ్చింటారో మెడిసిన్స్ అవి అన్నీ కూడా క్లాసికల్ మెడిసిన్స్ అంటారు. ఎలా వచ్చింది పాడేరులో ఉన్నప్పుడు నేను ఇంటి దగ్గర చార్నాలు చల్లేస్తే పండుపిండాక ఇంకా ఉంది. నాకు ఒక కిడ్నీ ప్రాబ్లం వస్తే అంత ఆయుర్వేదం అన్నీ వాడని ఏది వాడదు. అప్పుడు పండుపిండాకు రోజు 4 ఆకులు పళ్ళకు తగలకుండా నలిపి గొంతులో వేసుకుంటే స్టోర్ పెట్టి అప్పటి నుంచి ఇప్పుడు కూడా ఎక్కడికి వెళ్ళినా పండుపిండాకు మోస్తూనే ఉంటాం. పండుపిండి కానీ తర్వాత కూడా ఉంటుంది కదా, పండుపిండి ఆకుల నుంచి వస్తాయి కదా, ఆకుల నుంచి మొక్క వస్తాయి. రణపాలు కూడా పండుపిండి లాగా అది చేస్తుంది. అట్లా మనకి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఒకటి మన ట్రైబల్ ఏరియాస్లో ఇప్పటికి కూడా చాలా చోట్ల అంటే మన దగ్గర ఇక్కడ తక్కువ కానీ ఉంది. నాన్ ట్రైబల్ ఏరియాస్ కూడా ఇప్పుడు కొన్ని మొండి జబ్బులు ఎక్కడా తగ్గన జబ్బుకి దీనికే వెళ్ళేది ఉంటుంది. ఇచ్చి పక్కన పోషన్ వాటిక ల్యాండ్ పెట్టారు. అక్కడ పోషన్ అంటే నేనేం చెప్పాను,
డైట్, ఎలాంటి డైట్ తీసుకోవాలి, ఎలాంటి డైట్ తీసుకోకూడదు అనే డైట్ మీద న్యూట్రిషన్, డైట్ అండ్ న్యూట్రిషన్. మీరు ఎలాంటి కూరగాయలు తీసుకోవాలో చెప్పాను, ఎలాంటివి తీసుకోకూడదో కూడా చెప్పాను. జంక్ ఫుడ్ అవి తీసుకున్న తర్వాత ఏం చేయాలి, ఫిజికల్ యాక్టివిటీ లాంటిది ఫిజికల్ యాక్టివిటీ చేయాలి. డైట్ తీసుకున్న తర్వాత చేయకుంటుంటే ఏమవుతుందో కూడా చెప్పాను. డైట్, ఆ డైట్లోనే ఇంకొకటి ఉంది. ఇక్కడ మా గురువు గారు డాక్టర్ సువర్ణ గారు, తాళూరు సువర్ణ గారు వాళ్ళ ఆధ్వర్యంలో, ఇందాక సార్ చెప్పినట్టు గోవింద్ సారు వాళ్ళ ఆధ్వర్యంలో జనవాడ, బరవముడి చాలా దిక్కలకు పోయి ఓదించి వాళ్ళకి మందులు ఇవ్వడం కూడా జరిగింది. మా మేడం నెలకు ఒక తడవ మీటింగ్ పెడుతూ కాలేజీల్లో కానీ, పేద ప్రజలకు కానీ, ఆడ హాస్టల్లో కానీ అన్నిటిలో జరుగుతుంటుంది. వాటిల్లో పాల్గొని నా వంతు కూడా అందరికీ ఊరకనే వైద్యం అందిస్తా ఉన్నాను. అందరికీ ధన్యవాదాలు. నమస్తే, నా పేరు పి నరేష్ బాబు, మాది కోవూరు. మేము రీసెంట్గా నెల్లూరు సెటిల్ అయ్యాము. నెల్లూరులో కామెర్ల వ్యాధికి అనిత జైట్ దగ్గర మేము మందిస్తాము. ప్రతి ఒక్కరికి ఉచితంగా మందిస్తున్నాము. 20 ఏళ్ళ నుంచి మా ఫాదర్ వచ్చి హెల్త్ సూపర్వైజర్గా వర్క్ చేశారు ఈ హాస్పిటల్లో. ఆ అనుభవం ద్వారా మా గురు పారంపర్యంలో మా గురువు గారు చెప్పింది ఇట్లు మా తండ్రి ద్వారా మాకు సంక్రమించిన వైద్యాన్ని నేను కొనసాగిస్తాను. చివరిగా ఈ అవగాహన కార్యక్రమానికి హాజరైన ఆయుష్, యునానీ వైద్యులకు ధన్యవాదములు తెలిపినారు.